జై శ్రీరామ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు మీరంతా? నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కోరుకుంటున్నాను. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. సో ఇప్పటి నుంచి ఇంకొంచెం మళ్ళీ రొటీన్గా మీకు మీ ముందుకి వీడియోస్ తీసుకొస్తానని అనుకుంటున్నాను హోప్ఫుల్లీ. అండ్ మేము ఇక్కడ ఒక 2 days ట్రిప్ తీసుకున్నాము మహాబలేశ్వర్ పంచగనీకి. ఎందుకంటే మా బాబుకి మేలో హాలిడేస్ అండ్ పాపకి ఆల్మోస్ట్ హాలిడేస్ ఎండ్ అయిపోతున్నాయి కాబట్టి ఒక 2 days ప్లాన్ అన్‌ప్లాన్డ్ వెకేషన్ అనొచ్చు ఇది. ప్లాన్ చేసుకోలేదు. అప్పటికప్పుడు అనుకోని స్టార్ట్ అయ్యాము. సో మేము ముందు రోజు ఉగాది రోజు స్టార్ట్ అయ్యామన్నమాట 12 o'clockకి. బికాజ్ మాకు బాబుకి ఆ రోజు ముందు రోజు కాలేజ్ ఉండింది కాబట్టి. సో ఉగాది నాడు మేము అప్పటికప్పుడు అనుకొని 12 o'clockకి మధ్యాహ్నం స్టార్ట్ అవుతే మేము నైట్ 11 అయిపోయింది. 11:30కి రీచ్ అయ్యాం పంచగనీకి అనమాట. పంచగని ఈజ్ సరౌండెడ్ బై 5 mountains అని చెప్పేసి అలా పేరు వచ్చింది. హిల్ స్టేషన్ అండి ఇది. బాగుంది, బట్ కొంచెం ఆఫ్ సీజన్ కాబట్టి కొంచెం గ్రీనరీ తక్కువగా ఉంది అండ్ హ్యూమిడ్గా అనిపించింది వెదర్ కూడా. సో మేము ఇక్కడ రిసార్ట్ తీసుకున్నాము. ఇట్స్ కాస్టెడ్ ఇస్ అరౌండ్ 9,000 rupees 2 nights బికాస్ పెట్ కూడా ఉంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రా అండ్ 2 beds అనమాట, ఏసీ రూము. సో ఇక్కడ మార్నింగ్ మా లూసీతో మా లూసీ వాకింగ్తో స్టార్ట్ చేసామన్నమాట మా డే. అండ్ మా లూసీకి కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది బికాజ్ ఇంట్లోనే ఉంటాయి కదా పెట్స్ కూడా, దే నీడ్ సమ్ బ్రేక్ అండి. మీకు కూడా పెట్స్ ఉంటే తీసుకెళ్ళండి బయటికి అలా, బట్ రిస్క్ తీసుకోకండి డ్రైవింగ్ చేసుకుంటూ. మేమంటే రిస్క్ తీసుకున్నాము, 10 hours 11 hours జర్నీ. బికాజ్ మాకు ఇద్దరు డ్రైవర్స్ ఉన్నారు, మా బాబు మా వారు ఇద్దరు చేస్తారు కాబట్టి ఆల్టర్నేట్గా ఇద్దరు హ్యాండిల్ చేసుకుంటారు డ్రైవింగ్ కాబట్టి మేము బై రోడ్ వచ్చాము. మీకు కావాలంటే క్యాబ్ బుక్ చేసుకొని ఒక డ్రైవర్ని పెట్టుకొని చేసుకోండి. అంటే ఐ వోంట్ అడ్వైజ్ అనమాట. రోడ్ వేస్ నేను కొంచెం అవాయిడ్ చేస్తాను మోస్ట్లీ. మా పెట్ కోసం ఇలాంటి డిస్టెన్స్ రిస్క్ తీసుకుంటున్నాం మేము. సో మా లూసీ అయితే హ్యాపీగా ఉంది. అండ్ మా మార్నింగ్ ఇలా స్టార్ట్ అయిపోయింది. అండ్ నేను నా ఫ్రెష్తో మార్నింగ్ టీతో నేను స్టార్ట్ చేసేసాను నా రూమ్ నుంచి. బ్యూటిఫుల్ వ్యూ చూసుకుంటూ సన్ రైజ్ చూసుకుంటూ మా మా రూమ్ నుంచే సన్ రైజ్ కనపడుతుంది. అండ్ పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ స్ట్రాబెర్రీస్ చాలా ఫేమస్ అండి. స్ట్రాబెర్రీస్ చాలా చీప్గా దొరుకుతాయి మనకి, అంతా స్ట్రాబెర్రీ ఫీల్డ్స్ కాబట్టి స్ట్రాబెర్రీస్ ఎక్కువగా ఉంటాయి ఇక్కడ. సో మేము ఈ 2 days ప్లాన్లో ఫస్ట్ డే మనకు వచ్చేసి April 1st కాబట్టి మేము టెంపుల్తో స్టార్ట్ చేస్తున్నాము. ఇక్కడ మహాబలేశ్వర్ టెంపుల్ అనమాట ఇది. ఇక్కడ టెంపుల్లో శివలింగం ఒక రుద్రాక్ష రూపంలో ఉంటుందన్నమాట. సో ఇక్కడికి ఫస్ట్ ఇక్కడ విజిట్ చేసాము. ఒక గైడ్ని పెట్టుకున్నాము ఇక్కడ ఇది చూపించడానికి. ఒక 3-4 టెంపుల్స్ చూపిస్తారు ఇక్కడ. అండ్ ఇది పంచగని అనమాట. ఇక్కడ ఏంటంటే 5 rivers ఒక పాయింట్ మీట్ అవుతాయి అనమాట. కృష్ణ మేజర్గా మన కృష్ణా రివర్ ఏదైతే మన ఏపీ అండ్ తెలంగాణలో టచ్ అవుతుంది ఆ కృష్ణ, అక్కడ స్టార్టింగ్ పాయింట్ అది. అండ్ ఇంకో 5 rivers ఉన్నాయి, దాని పేర్లు నేను మెన్షన్ చేస్తాను అక్కడ. అండ్ బ్యూటిఫుల్ ఏంటంటే ఈ గైడ్ 89 years సదాశివ అంట ఆయన పేరు. ఆయన ఎలా పరిగెత్తుతున్నాడంటే అసలు మాకంటే 89 yearsలో ఇంత యాక్టివ్గా ఉన్న మనిషిని రియల్లీ అప్రిషియేట్ చేయాల్సిందే అండి. హీఈస్ అండ్ ట్రూ లీడర్ యాక్చువల్గా చెప్పాలంటే. ఒక 200 rupees కోసం ఆయన ఇంత కష్టపడుతున్నాడు. దట్ వాజ్ వండర్ఫుల్ అనమాట. హార్ట్ టచింగ్ అనిపించింది నాకు. అండ్ బ్యూటిఫుల్గా ఆయననే ఫొటోస్ తీసిస్తున్నాడు పాపం. ఇక్కడ తీస్తా అక్కడ తీస్తా అని చెప్పేసి మాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో మీకు ఇక్కడ టికెట్ మీకు ఎంట్రీకి మీకు ఒక 1 kilometer ముందే 50 rupees ఈచ్ టికెట్స్ తీసుకుంటారండి మహాబలేశ్వర్ టెంపుల్ సైడ్ రావాలంటే. అండ్ ఇక్కడ వచ్చేసాక 20 rupees ఉంటుంది టికెట్. అండ్ మీరు కొబ్బరికాయకి 100 rupees ఏమో ఛార్జ్ చేస్తున్నారు. సో టోటల్గా ఒక మీరు ఇంకా క్యాల్కులేట్ చేసుకోండి మీ ఫ్యామిలీకి ఎంత అవుతుంది అనేసి. సో కొంచెం ఆఫ్ సీజన్లో వచ్చాము కాబట్టి కొంచెం ఎగ్జాస్ట్ అవుతున్నాము, గాలి లేదు, 30 degrees ఉంది ఎండ. అక్కడి నుంచి మళ్ళీ మేము కార్లోనే నా శారీ చేంజ్ చేసేసుకున్నాను, డ్రెస్ వేసేసుకున్నాము బికాజ్ ఎగ్జాస్ట్ అవుతున్నాం చాలా అని చెప్పేసి. సో ఇక్కడ ఆర్థర్ పాయింట్ అనేసి ఇక్కడ వ్యూ పాయింట్ ఉంది. ఇక్కడ ఆర్థర్ పాయింట్తో పాటుగా ఒక 4-5 points ఉన్నాయి. ఎకో పాయింట్ అంటే మనము మాట్లాడితే సౌండ్ ఎకో మనకి వినిపిస్తుంది కదా, ఇక్కడ అరుస్తున్నాము లూసీ లూసీ అని. మోస్ట్లీ అది వినపడట్లేదు సరిగ్గా.
సో ఇక్కడికి వచ్చాం. బ్యూటిఫుల్గా ఉంది వ్యూ అయితే, బట్ కొంచెం చూడండి మబ్బు మబ్బుగా ఇట్లా అంత అంటే మేము వచ్చినప్పటి నుంచి ఇలాగే ఉందన్నమాట. మేము అనుకున్నాం సన్ వచ్చాక క్లియర్ అవుతుందేమో అనుకుంటే లేదు, అలాగే ఉంది. మొత్తం అలా మబ్బు మబ్బుగా, అది ఫాగో మరి ఏంటో తెలియట్లేదు. చూస్తున్నాము గ్రీనరీ తక్కువగానే ఉంది మౌంటైన్స్ మీద. సీజన్లో వచ్చుంటే అంటే వర్షాకాలం అలా సీజన్లో వచ్చుంటే చాలా బాగుంటుంది నాకు తెలిసి. బట్ మేము అన్లకి మాకంత టైం ఉండదు, పిల్లలు కాలేజెస్ అది ఇంపార్టెంట్ కాబట్టి మేము ఇలా ఆఫ్ సీజన్లో వచ్చాము. మీరు రావాలనుకుంటే క్రౌడ్లెస్ ఉన్నప్పుడు రావాలనుకుంటే ఇలా రండి, లేదు క్రౌడ్తోనే ఉండాలి సీజన్లో రావాలి అనుకుంటే క్రౌడ్తో మనం కొంచెం హ్యాండిల్ చేసుకోవాలి. బికాస్ క్రౌడ్ ఎలా ఉంటుందో తెలుసు మీకు కూడా టూరిస్ట్ ప్లేసెస్లో. ఇవాళ రేపు ఒక ఫోటో తీసుకోవడానికి మాకు ఇక్కడ ఇప్పుడు ½ అన్ అవర్ పట్టింది అక్కడ పాయింట్ దగ్గర, ఆర్థర్ పాయింట్, అది మెయిన్ పాయింట్ అనమాట. అక్కడే ఒక ½ అన్ అవర్ పట్టింది. అందరు ఫొటోస్ తీసుకుంటున్నారు, మాకు ఛాన్స్ ఇవ్వట్లేదు. మీరు సీజన్లో వస్తే ఎలా ఉంటుంది ఇంకా ఆలోచించుకోండి. మౌంటైన్స్ అయితే బ్యూటిఫుల్గా అనిపించింది. బట్ వెదర్ కొంచెం సపోర్ట్ చేయలేదు మాకు. హ్యూమిడ్ అవుతున్నాము, డిహైడ్రేట్ అవుతున్నాము. మా లూసీ అయితే 5 minutesకి ఒకసారి వాటర్ తాగుతూ ఉంది. కొంచెం మీరు పెట్స్ని తెచ్చుకుంటే, ఇలాంటి చిన్న పెట్స్ ఉంటే తప్పకుండా మీరు ట్రావెల్ చేయండి, హోటల్ రూమ్ కూడా ఇస్తారు మీకు. అండ్ ట్రాన్స్పోర్టేషన్ అనేది మీది ఓన్ ట్రాన్స్పోర్టేషన్ కాబట్టి ఇలా చేతిలో ఎత్తుకొని కూడా తీసుకెళ్ళచ్చు పప్పీస్ని, నో ప్రాబ్లం. వాటికి కూడా బ్రేక్ ఇవ్వాలి. ఇక్కడ నుంచి మా బాబు నేను చేస్తాను, కెమెరా నాది ఫోన్ తీసుకున్నాడు. కానీ ఐ కాంట్ షో అండి, బికాజ్ కొన్ని ఉంటాయి వర్డ్స్ మనము సోషల్ మీడియాలో ఏం మాట్లాడాలని కొంచెం పిల్లలకి తెలియదు కాబట్టి ఫన్నీగా చేస్తున్నాడు. సో లాస్ట్లో క్లిప్పింగ్స్ పెడతాను ఏమేమి మాట్లాడాడు అనేది. బట్ బ్యూటిఫుల్గా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎగ్జాస్ట్ అయితే అవుతున్నాము, బట్ స్టిల్ వచ్చాము కాబట్టి పైసా వసూలు చేసుకోవాలి కదా. సో అన్నీ చూసే వెళ్ళాలి అని డిసైడ్ అయ్యి ఎగ్జాస్ట్ అవుతున్నా కానీ మేము చేస్తున్నాం అన్నమాట. మా లూసిన్ మాత్రం వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. 5 minutesకి ఒకసారి దానికి వాటర్ చల్లుతున్నాం, ఫేస్ మీద ఇలా తుడుస్తున్నాము. అండ్ 5 minutesకి ఒకసారి వాటర్ తాగిపిస్తున్నాము. ఎగ్జాస్ట్ అవుతున్న దగ్గర కూర్చుంటున్నాము ఒక దగ్గర. సో ఇలా మేము హ్యాండిల్ చేసుకున్నాము. సో మేము ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి చాలా టైం పట్టింది. అక్కడ అందరూ తీసుకుంటున్నారు ఫొటోస్. సో మీరు ఆలోచించుకోండి క్రౌడ్లో వస్తే ఎలా ఉంటుంది. సో అక్కడి నుంచి మనం లంచ్కి వచ్చేసాము, మీల్స్ తీసుకున్నాం. ఇక్కడ కొంచెం ఫుడ్తో కాంప్రమైజ్ అవ్వాలండి, బికాజ్ యాజ్ అ హైదరాబాదీ నేను కొంచెం ఇక్కడ కాంప్రమైజ్ అవ్వలేను. బికాజ్ నాకు ఇలా అలవాటు అయిపోయింది కదా, హైదరాబాద్లో అన్ని టేస్టీ ఫుడ్స్ ఉంటాయి. అక్కడ వెళ్తే కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి కొన్ని విషయాలు, తప్పదు. సో మా బాబు ఫన్నీగా చేస్తున్నాడు. నేను అది ఇక్కడ వాయిస్ చూపించలేనండి, పెట్టలేను. బికాజ్ నా ఛానల్ బాగుండాలి అనుకుంటే నేను కొన్ని కట్ చేయాల్సిందే. సో ఇక్కడ హోటల్ అబ్బాయిని అడిగితే ఇక్కడ ఉన్నాయండి మావి ఫీల్డ్స్ అంటే, మేము ఇలా స్ట్రాబెర్రీ ఫీల్డ్స్కి వచ్చాము. వెనుక బ్యాక్ సైడ్ వీళ్ళది ఒక స్ట్రాబెర్రీ ఫీల్డ్ ఉంది, అక్కడికి వచ్చాము. స్ట్రాబెర్రీస్ మేమే తెంపుతాను అంటే ఓకే అన్నాడు. పాపం వేరే దగ్గర అయితే తెంపనివ్వరు, ప్లక్ చేయనియర్ అనమాట. సో ఇక్కడికి వచ్చి స్ట్రాబెర్రీస్ తెంపాను, ఒక 5-6 తెంపాను. సో అబ్బాయి అన్నాడు మీకు తెలియదు ఏది ఖచ్చిది ఏది పండుది, నేను తెంపిస్తాను మేడం అన్నాడు. సరే అన్నాను. 200 రూపీస్కి కేజీ అండి. అండ్ మల్బెరీస్ కూడా ఉన్నాయి. మల్బెరీస్ చెట్లు అక్కడ వెనుక ఉంది చూడండి, గ్రీన్ లైట్ గ్రీన్లో, అవన్నీ మల్బెరీ ట్రీస్ అనమాట. దానికన్నీ మల్బెరీస్ ఉన్నాయి. అవి 50 రూపీస్కి పావు వస్తున్నాయి. ఓకే అనిపించింది, రీజనబుల్ అనిపించింది అనమాట. సో ఇప్పుడు మా బాబుది పెడతాను, వినండి. కొంచెం ఫన్నీగా ఉంటుంది, మీరేం అనుకోకండి. ఏదో చేస్తా అంటే నేను ఇచ్చాను, చూడండి. ఇక్కడ జారబండి గాయస్, జారబండి కొంచెం జారుతుంది గాయస్. ఇక్కడ పువ్వు ఉంది గాయస్, ఆల్రెడీ తోలో ఒకటి పెట్టారు గాయస్.